హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి హార్వెస్టింగ్ వీడియో అనమాట. నా వీడియోస్ చూసే వాళ్ళకి చాలామందికి తెలుసు, చిన్ని మినీ గార్డెన్ అయితే ఉంది కదా. ఈరోజు అయితే వెజిటేబుల్స్ అలాగే కొన్ని ఆకుకూరలు అయితే హార్వెస్టింగ్ చేస్తున్నాను. ముందుగా అయితే కాకరకాయలు హార్వెస్టింగ్ చేశాను. ఇప్పుడైతే ఇది బూడిద గుమ్మడికాయ, పెద్ద పెద్ద సైజ్ అయితే అవ్వలేదు, కానీ చిన్న చిన్న గుమ్మడికాయలు అయితే ఒక 2 కాయలు వచ్చాయి. అందులో ఒకటి మాత్రమే హార్వెస్టింగ్ చేసుకుంటున్నాను. అంటే నేను దీంతో ఎక్కువగా జ్యూసెస్ చేసుకుంటానన్నమాట. నేను ఎక్కువగా ఎరువు కానీ ఏమి వేయడం లేదు ఈ మధ్య, అందుకే చిన్న చిన్న కాయలు అయితే వచ్చాయి. మల్లెపూలు అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ ఆగస్టు నెలలో మల్లెపూలు వస్తున్నాయి. బూడిద గుమ్మడికాయ అన్నాను కదా, ఇదే అనమాట ఆ బూడిద గుమ్మడికాయ. ఇది ఇంకొక 2 రోజుల తర్వాత హార్వెస్టింగ్ చేస్తాను. గోంగూర అయితే చాలా బాగా వచ్చింది. ఇవన్నీ నేను ఒక 1 మంత్ క్రితం అనమాట సీడ్స్ అనేది నాటాను. అయితే ఇవి నేను ఆకులుగా తీకంటే కొంచెం సగానికి ఇరగొట్టుకుంటే అక్కడ వరకు ప్రూనింగ్ చేశాను అనుకోండి, ఇంక అక్కడ నుండి మళ్ళీ చిగురొచ్చి ఆకుకూర అనేది వస్తుంది అనమాట, గోంగూర. అలాగా మనము పెద్ద చెట్లు అయ్యే వరకు పెంచుకోవచ్చు. ఇక్కడైతే గోంగూర బాగానే వచ్చింది, అంటే కొంచెం పెద్ద ఆకులు వచ్చాయని చెప్పేసి హార్వెస్టింగ్ చేస్తున్నాను. చాలామంది అయితే హార్వెస్టింగ్ చూపించండి, అలాగే ఇంకేం కూరగాయ మొక్కలు ఉన్నాయి, ఇంకేమున్నాయి చూపించమంటున్నారు. చెప్పాను కదండి, నాకు ఎలక వల్ల నేను కొన్ని మొక్కలే పెట్టలేకపోయాను. పెట్టినా కూడా కొన్ని తవ్వేస్తుంది అనమాట. నాకు వీలైన మట్టుకు నేను ఏమేమి హార్వెస్ట్ చేస్తానో కంపల్సరీ మీకైతే వీడియో చేసి పెడతాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇది అదే పుల్ల గోంగూర అంటారు కదా, ఆ గోంగూర అనమాట. పచ్చళ్ళ గోంగూర కాకుండా, అంటే తెల్ల గోంగూర కాదు, కొండ గోంగూర అంటారు కదా, అదనమాట. నేనైతే కొత్త మొక్కలు వచ్చేసరికి బీరకాయ పాదులు, ఇంకా అలాగే చిక్కుడుకాయ పాదులు అయితే వేశాను. గోంగూర ముందు వేశాను కదా, ఈ పాదులు అనేది పెరిగిపోయి గోంగూర దానికి కప్పేసింది. అందుకనే గోంగూర ఎక్కడెక్కడ ఉందా అని వెతుక్కుంటూ హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, చాలా పెద్దగా ఫ్రెష్గా చాలా బాగుందనమాట. ఇంక ఈ పక్కనైతే గోరుచిక్కులు కూడా వేశాను కదా, అవైతే ఒక్క మొక్కే బతికింది. ఇంకా మొత్తం ఎలక చూడండి పక్కనైతే గుట్టలుగా తవ్వేస్తుంది అనమాట. ఇంక ఎంతవరకు ఉంటే మొక్కలు అంతవరకే, ఇంక మనం ఏం చేసేది లేదు. ఇంక ఇక్కడ నాకు మామిడి అల్లం కూడా చెట్టు ఉంది, అది తప్పకుండా హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. కాకర చెట్టు మాత్రం నేనైతే సీడ్ ఏమీ నాటుకోలేదు, అది పడి మొక్క అనమాట. అంటే విత్తనాలు నేను వేయకంటనే అది ఎప్పుడో పడిన మొక్క అనమాట అది. ఇది వచ్చేసరికి నువ్వుల చెట్టు. చాలామందికి తెలుసో లేదో, చూడకపోతే మాత్రం చూసేయండి. నేను ఊరు నుండి నువ్వులు తెచ్చుకొని కొన్ని అయితే కడిగి పైన ఆరబోసాను అనమాట. ఆ నువ్వులు కొన్ని ఉండిపోయి ఇలా చెట్టు అయితే వచ్చింది. ఫస్ట్ ఇది నువ్వుల చెట్టా కాదా అనుకున్నాను, కాకపోతే ఇది నువ్వుల చెట్టే అని. ఇలాగా 3 మొక్కల దాకా అయితే వచ్చాయి. ఇదైతే నువ్వుల కాయలు కూడా వచ్చాయి. మీకు ఇది కూడా హార్వెస్ట్ చేసి తప్పకుండా చూపిస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి స్వీట్ లెమన్ అనమాట. ఇవేమో ఎల్లో కలర్ వచ్చినవి, తింటే మాత్రం ఫస్ట్ ఏమో తియ్యగా, తర్వాత పుల్లగా ఒగరుగా ఉంటాయి అనమాట ఈ కాయలు. స్వీట్ లెమన్ చాలా బాగుంటుంది. స్వీట్ లెమన్ ఇంకా అంజీరా ఇవన్నీ నేనైతే నర్సరీ నుండి తీసుకొచ్చాను. స్వీట్ లెమన్ వచ్చేసరికి నాకు 250 రూపీస్ అయితే పడింది, ఎందుకంటే మీరు కాస్ట్ కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఈ స్వీట్ లెమన్ అయితే గుత్తులుగా వస్తాయి. నేనైతే ఈ మధ్య వీటికి ఎరువు కానీ ఏమి వేయడం లేదు, వీటికి కూడా పట్టించుకోవాలి కొంచెం. ఇక్కడైతే కొత్తగా టమాటా మొక్క అనమాట. అంటే నేను చెప్పాను కదా, విత్తనాలు ఏం వేయలేదు, మనం కూరగాయ తొక్కలు వేస్తాను కదా నేను, ఆ తొక్కల్లో గింజలు ఉంటాయి కదా, వాటి ద్వారా వచ్చిన మొక్కలు అనమాట ఇవన్నీ. మిరపనారు కూడా అలాగే వచ్చింది, అలాగే నాటుకున్నాను అవి కూడా. ఇవి అయితే చిన్న చిన్న టమాటా కాయలు కూడా వచ్చాయి. ఇక్కడ వచ్చేసరికి దొండకాయలు, నేను మీకు చెప్పాలంటే 3 డేస్ నుండి నేను పైకి రాలేదు. అంటే వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత ఆ రోజు ఇంకా సాటర్డే సండే నేను అస్సలు రాలేదనమాట. ఇంకా నిన్న ఇది వచ్చేసరికి మండే రోజుది, అంటే నిన్నటి వీడియో ఇది. ఇంకా దొండకాయలు చూడండి ఎంత లావుగా పెద్దగా అయిపోయాయో, 3 డేస్ సరికి చూడపోయేసరికి ఎంత పెద్దగా అయిపోయాయో అనిపించింది. మీరు అనుకోవచ్చు, అదేంటి మొక్కలు చూడకుంటే మీరు ఉండలేరు అంటారు కదా, ఏదో ఒక విధంగా పైకి వస్తారు కదా అంటారు. అంటే నాకు ఆ రోజు శుక్రవారం రోజు పిల్లలైతే వాటరింగ్ చేస్తారు మొక్కలకి. ఇంకా సాటర్డే వచ్చేసరికి కొంచెం లైట్గా వర్షం పడడం వల్ల నేను పైకి రాలేదనమాట, అది కారణము. కానీ మొక్కలు చూడకుండా అయితే ఉండలేను నిజమే, కాకపోతే నా పనుల వల్ల నేను పైకి రాలేదు. పిల్లలు వాటరింగ్ చేశారు కదా, అంటే వాటరింగ్ చేయకపోతే మొక్కలు వాడిపోతాయని ముందు మెయిన్ అదనమాట నాకు. ఇంక ఇక్కడ వచ్చేసరికి హార్వెస్టింగ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయానో.
నేను కనిపిస్తూ హార్వెస్టింగ్ చేసినట్లు వీడియో తీయొచ్చు. కాకపోతే మీకు దగ్గర నుండి దొండకాయలు కనిపించాలి కదా! అందుకని నేను కనబడకుండా వెజిటబుల్స్ ఇంకా ఏమేమి హార్వెస్ట్ చేస్తాననేది చూపిస్తున్నాను. ఇంక దొండకాయలైతే చాలా లేతగా పెద్ద సైజ్ వచ్చాయన్నమాట. లాస్ట్‌లో మీకు ఎంత వెయిట్ వచ్చినది కూడా మీకు చూపిస్తాను. దొండకాయలు ఏంటంటే ఇట్లా పైకెక్కినప్పుడు లోపల దాక్కుంటూ ఉంటాయి. కింద నుండి, పైనుండి చూస్తూ ఉంటారనమాట ఎన్ని దొండకాయలు వచ్చాయి ఏంటనేసి. ఆకులు ఇవన్నీ జరుపుతూ చూస్తానంట. ఎందుకంటే ఆకుల్లోనే ఈ దొండకాయలు కలిసిపోయి ఉంటాయి కాబట్టి. ఎదిగి మరీ హార్వెస్టింగ్ చేసేస్తాను. నాకైతే హార్వెస్టింగ్ అన్న మొక్కలనే బాగా ఇంట్రెస్టు. మీకు ఎంతమందికి హార్వెస్టింగ్ అంటే ఇష్టమన్నది ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి. ఇటువైపు దొండకాయలు హార్వెస్ట్ చేస్తుంటే పక్కన అయితే చూడండి రెడ్ కలర్‌లో భలే ఉంది కదా! సారీ పింక్ కలర్ అనమాట అది. అదేనండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మంచిగా పండిపోయాయి. నేనైతే ఇంకా లేట్ అవుద్దేమో అనుకున్నాను గానీ 3 డేస్ పైకి రాపోయేసరికి చక్కగా పండిపోయినాయి. అసలు నిన్నే అయితే హార్వెస్ట్ చేయాల్సింది. అంటే అదే సండే రోజు హార్వెస్ట్ చేస్తే సరిపోయేది. బాగా పండిపోయినాయి. అంటే దొండకాయ పాదులోకి ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇంక అన్నీ అల్లేసుకున్నాయనమాట. ఈ పాదులు, ఆ పాదులు కలిపేసి. ఇప్పుడైతే నేను డ్రాగన్‌ది అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడే నేను హార్వెస్ట్ చేశాను. ఇదొచ్చేసరికి నాలుగో కాయ అనమాట. అంటే ఈ 2 మొత్తం 4 కాయలనమాట. అంటే ఫస్ట్‌దే మూడో కాయ, ఇది నాలుగో కాయి. చాలా హ్యాపీగా ఉంది. మొత్తం 5 డ్రాగన్స్ అయితే వచ్చినాయి. నేను హార్వెస్ట్ చేసేటప్పుడు చాలా సౌండ్ ఎక్కువొస్తుంది కదా అని చూసేసరికి ఇక్కడైతే పిచ్చుకలనమాట గూడు కట్టుకున్నాయి చూడండి. దాన్ని ఎందుకులే డిస్టర్బ్ చేయాలని చెప్పేసి నేను దాన్ని అలాగే వదిలేసాను. ఇప్పుడిప్పుడే కట్టుకుంటున్నాయి. అంటే అదే గ్రీన్ కలర్‌లో ఉన్నాయి కదా! వెండిపోలేదు అంటే ఈ 2, 3 రోజుల్లోనే కట్టుకున్నాయి గూడి. ఇంకా అందుకననమాట. ఇక్కడ పిచ్చుకల సౌండ్ చాలా ఇనిపిస్తున్నాయి. ఇంక ఈ దొండకాయ వచ్చేసరికి కర్ర పైకి ఎక్కిపోయింది చూడండి. ఇంక నేను దొండకాయలైతే ఏ మూలన్నా సరే హార్వెస్ట్ చేసేస్తాను. అస్సలు వదిలిపెట్టను. అంత ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బావుంటది. బయట దొండకాయల మీద మనము ఆర్గానిక్‌గా పండించుకుని చాలా బావుంటాయి. ఏ మందు వేయం కాబట్టి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ పిచ్చుకల గూడే అనమాట అది. 2 భలే ఉన్నాయి లవ్ బర్డ్స్. అంతకుముందు కూడా అదే ప్లేస్‌లో గూడు కట్టుకున్నాయి. కాకపోతే అప్పుడు వర్షంకి కింద పడిపోయిందనమాట ఆ గూడు. ఇంకిక్కడొచ్చేసరికి పొనగంటి కూడా హార్వెస్ట్ అయితే చేయట్లేదు గానీ, పొనగంటి కూర వర్షాలు పడితే మాత్రం చాలా బాగా వస్తది. ఒక 2 టైమ్స్ హార్వెస్ట్ చేశాను. ఇదొచ్చేసరికి మల్బరీ అనమాట. మల్బరీ మాత్రం చాలా బాగొస్తాయి. ఇవన్నీ పక్షులే తింటాయనమాట. నేను పండి తిందామనే టయానికి అవొచ్చి ఆల్రెడీ కొరికేసి కింద పడేస్తా ఉంటాయి. మనము గార్డెన్‌లోకి రాంగానే పిచ్చుకల సౌండ్‌తో భలే పలకరిస్తున్నాయని అనుకోవాలో, లేదంటే ఇలా ఫ్రూట్స్ తినేస్తున్నాయని కొంచెం బాధపడాలో తెలియట్లేదు. ఎందుకంటే సపోటాలు కొరికేస్తున్నాయి, మలబరీ తినేస్తుంది, అంజీరా తినేస్తుందనమాట. ఇంక ఈ మధ్య దొండకాయలు కూడా కొరికేస్తున్నాయి. ఇదొచ్చేసరికి పెద్దది ఒక్క పాదే అనమాట. ఈ చివరి నుండి ఆ చివరి వరకు బాగా పాకింది. నేను ఇలా హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంక కింద నుండి చూస్తే కూడా ఒక 4, 5 దొండకాయలు తెగ ఎక్స్ట్రానే ఉంటాయి. ఇక్కడొచ్చేసరికి బచ్చల కూర. నేనైతే డాబా మొత్తం ఊడుస్తాను కదా! ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఒక సంచిలోకి ఎత్తేస్తాననమాట. ఆ సంచిలోకి ఎత్తినప్పుడు అలా గింజలు పడి మొక్కొచ్చింది. నేను ఐదోది అన్నాను కదా! అదే కాయ ఐదోది. ఇదొచ్చేసరికి మళ్ళీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇగోండి ఎలకలు మొత్తం కొరికేసాయి. ఈ చెట్టు ఏంటో మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ మళ్ళీ దాంట్లో హార్వెస్ట్ కూడా చేశాను. చాలామందికి ఐడియా ఉంటదా అనుకుంటున్నాను. ఈ ఆకులైతే ఈ విధంగా ఉంటాయి. 1 ఇయర్ పంట అనమాట ఇది. అంటే 6 మంత్స్ తర్వాతనే హార్వెస్ట్ చేయాలి. ఇప్పుడు హార్వెస్టింగ్ చేసినవన్నీ ఒక దగ్గర పెట్టేస్తున్నాను. స్వీట్ లెమను, దొండకాయలు, ఇంకా ఇక్కడొచ్చేసరికి ఫ్రూట్స్ అనమాట. డ్రాగన్ ఫ్రూట్సు. గోంగూర అయితే ఫస్ట్ హార్వెస్ట్ చేశాను కదా! అది కొంచెం ఒడిలిపోయినట్టు అయిపోయింది. కాకపోతే మళ్ళీ వాటర్‌లో ఎయంగానే నార్మల్‌గా వచ్చేస్తది. బూడిద గుమ్మడికాయ అయితే ఒకటే హార్వెస్ట్ చేశాను. ఇంకొకటైతే ఒక 2 డేస్ తర్వాత హార్వెస్ట్ చేస్తాను.
ఇంక ఇక్కడ వచ్చేసరికి కాకరకాయలు కూడా అయితే నేనైతే ఒక 2 టైమ్స్ అంటే సింగిల్గా వచ్చింది కదా, అది జ్యూస్ చేసుకున్నాను. పరగడుపుని కాకరకాయ జ్యూస్ అయితే తాగుతాను నేను. ఇంక ఈసారి మాత్రం ఫ్రై చేసుకుంటాను 4 కాయలు వచ్చాయి కాబట్టి. ఈరోజైతే ఇవే హార్వెస్ట్ చేశానమాట. ఇప్పుడు దీని వెయిట్ ఒక్కొక్కటి ఎంత ఉందనేది వెయిట్ చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే గుమ్మడికాయ పెడుతున్నాను. ఈ వెయిట్ మిషన్ కొనడానికి కారణం వచ్చేసరికి నాకు ఎన్ని కూరగాయలు పండుతున్నాయి అంటే వెయిట్ చూపించాలన్న కారణంతోనే ఈ వెయిట్ మిషన్ కొన్నాను. అంటే ఒక అవగాహన ఉంటుంది కదా, మనం ఇంత పండించగలుగుతున్నామని చెప్పేసి. ఇది వచ్చేసరికి 1/2 కేజీ పైనే ఉంది గుమ్మడికాయ. ఇది కాకరకాయలు అనమాట. కాకరకాయలు వచ్చేసరికి 1/2 కేజీకి తక్కువ ఉన్నాయి కొంచెము. ఎరువులు ఏమి వేయకుండానే నార్మల్గానే ఈ విధంగా వచ్చాయంటే ఎరువులు అన్నీ వేస్తే ఇంకెంత బాగా వస్తాయి చెప్పండి. ఇలాంటివి చిన్న చిన్న డ్రాగన్స్ అయితే ఫ్రూట్స్ బయట అయితే కేజీ 150 రూపీస్ ఇలా అమ్ముతున్నారు. మన దగ్గర చిన్నవైనా బాగానే వచ్చాయి అనమాట. 2 కాయలు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేశారు. ఇవి పింక్ కలర్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి గోంగూర కూడా వెయిట్ చూస్తున్నాను ఎంత ఉంటుంది ఏంటనేసి. గోంగూర వచ్చేసరికి ఒక 100 గ్రాములే ఎంత వచ్చింది అంతేని. ఒక 140 గ్రాములు తక్కువ ఉందన్నమాట. ఒక 3 గ్రామ్స్ తక్కువ. పర్లేదు బాగానే వచ్చింది గోంగూర కూడా. పునః కాడలు తీసేసిన 100 గ్రాములు ఉంటుంది గోంగూర అయితే. ఇక్కడ వచ్చేసరికి స్వీట్ లెమన్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఇవి ఫస్ట్ మనకి తక్కువ వస్తాయి, మళ్ళీ లాస్ట్లో తక్కువ వస్తాయి అన్నమాట. మధ్యలో అయితే విరగ కాస్తాయి, చెట్టు అయితే వాలిపోయిద్ది అంతలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దొండకాయలు దీనిపైన వేయలేను కాబట్టి బుట్ట వెయిట్ చూసేసి మీకు వేస్తున్నాను. దొండకాయలు కూడా బాగా వచ్చాయి. నేనైతే దొండకాయలు ఒక 4 డేస్ అయిందనమాట హార్వెస్ట్ చేసి. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా 1 కేజీ వచ్చాయని చెప్పేసి. దాని తర్వాత అంటే 5 డేస్లో మళ్ళీ ఇన్ని కాయలు వచ్చాయన్నమాట. ఈ రోజైతే హార్వెస్టింగ్ ఇదేని. నా బ్యాక్ సైడ్ మొత్తము ములగ చెట్టు, ఇంకా అలాగే కరివేపాకు, దొండకాయ పాదు, ఇంకా టమాటాలు ఇవన్నీ అనమాట. ఇంకా నేను అట్లా చూసి మురిసిపోతూ ఉన్నాను. అసలు చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం. మీకు ఎలా అనిపించిందని కూడా ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి. మళ్ళీ మీరైతే కరివేపాకు చూపిమని అడుగుతారు కదా, అందుకే కరివేపాకు కూడా చూపిస్తున్నాను. చాలా పెద్ద చెట్టు అయిపోయింది. ఇంకా పక్కనే కూడా చిన్న చెట్లు అయితే స్టార్ట్ అయినాయి. అంటే వేర్ల నుండి మొక్కలు వస్తాయి కదా, అలా అయితే స్టార్ట్ అయినాయి. నేనైతే సీడ్స్ వస్తున్నాయి కానీ సీడ్స్ పెంచితే మళ్ళీ ఆకులు ఇవి సరిగ్గా ఉండవని చెప్పేసి నేను సీడ్స్ అయితే తీసేస్తున్నాను. ఎప్పటికప్పుడు ఫ్లవరింగ్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను. నేనైతే హార్వెస్టింగ్కి ఇంకా ఉన్నాయి కానీ నేను చేయడం లేదు. ఎందుకంటే అవి నాకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకొని వండుకోవడం ఇష్టము. ఇటువైపు అయితే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. నేను మ్యాక్సిమం పూజ చేయకపోతే మాత్రం ఇలా చెట్టుకే వదిలేస్తాను పువ్వులు. ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇదేనండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి వెళ్తూ ఒక లైక్ చేసి వెళ్ళండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన ఇంట్లోకి అయితే కొత్త మొక్కలు కూడా వచ్చాయి. ఈ 2 మొక్కలు అయితే నేను కొనలేదు, అవైతే గిఫ్ట్ కింద వచ్చాయి. ఎలా వచ్చాయి ఏంటనేది ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. నెక్స్ట్ వీడియో అయితే మీరు తప్పకుండా షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.